ట్రైన్ జర్నీ సేఫెస్ట్ జర్నీ అనుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ అట్లాగే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎక్కువ ట్రైన్ జర్నీస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే చీప్ అట్లాగే సేఫెస్ట్ జర్నీ అని కూడా మనం ట్రైన్ జర్నీని అనుకుంటూ ఉంటాం. అట్లాగే మన భారత సర్కార్ కూడా మంచి మంచి ట్రైన్స్ని, ఫాస్ట్ ట్రైన్స్ని, అట్లాగే వందే భారత్ లాంటి ట్రైన్స్ని ఈ మధ్య కాలంలో తీసుకొచ్చింది. చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. కానీ ఓకే, కొత్త ట్రైన్లు తీసుకొచ్చారు, అభివృద్ధి చేయడం మంచిదే. అట్లాగే ట్రైన్ జర్నీని ఇంకా సౌకర్యవంతంగా చేయడం కూడా చాలా మంచిదే. కానీ సార్ ఒకటి మర్చిపోతున్నారు, ఏంది అని అంటే ట్రైన్ జర్నీ చేసే వాళ్ళ సేఫ్టీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పటికి కూడా మనకు తెలుసు కదా, కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ట్రైన్ జర్నీ చాలా ఫ్రీక్వెంట్గా చేసే వాళ్ళు కూడా ఈ బిచ్చగాళ్ళ బెడద చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఎక్కడ ఏ స్టేషన్లో ఆగినా ఈ బిచ్చగాళ్ళు ఎక్కడం, నెక్స్ట్ స్టేషన్లో దిగిపోవడం, ఇదొక పెద్ద దందా, ఇదొక పెద్ద వ్యవస్థ. ఇది మన అందరికీ తెలిసిందే. వాళ్ళు ఎంత సతాయిస్తారు అని అంటే కాళ్ళు మొక్కుతారు, దానం చేయండి అమ్మా అని అంటారు, అసలు వదిలిపెట్టారు. ఇదొకట. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఈ హిజ్రా బ్యాచ్ ఒకటి ఎక్కుతుంది. ఎంత భయంకరం అంటే ట్రైన్స్లో కొన్ని కొన్ని సందర్భాలను న్యూసెన్స్ అనమాట. ఇక నువ్వు ఇయ్యకపోతే, కొంతమందిని టార్గెట్ చేసి డబ్బులు ఇవ్వకపోతే అసలు వాళ్ళు ప్రవర్తించే తీరైతే అసలు ఎంత భయంకరంగా ఉంటుందంటే అది మాటల్లో చెప్పడానికని ఉండదు. ఇప్పుడు తాజాగా ఇంకో సంఘటన వెలుగులోకి వచ్చింది. అది కూడా ఇప్పుడు వీడియో చాలా వైరల్గా మారిపోతుంది. నిజంగానే ఆ సందర్భాన్ని మనం ఎదుర్కొంటే అబ్బో ఎట్లుంటుందో అని అనిపిస్తుంది. అప్పుడు ఆ మూమెంట్లో మనం ఆ ట్రైన్లో ఉంటే ఏం చేస్తాం, ఇక అసలు వేరే ఆప్షనే లేదు. ఇక కంపల్సరీ వాడు అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందే అనిపిస్తుంది. యాక్చువల్లీ ఏంటి అని అంటే ఏకంగా ట్రైన్లనే ఒక పాముని తీసుకొని వ్యక్తి ఎక్కి ఆ పాముని బయటకి తీసి చేతిలో పట్టుకొని, ఒక చేతిలో పాముని పట్టుకున్నాడు. అట్లాగే పాముకి సంబంధించి నోరు ఉంటుంది కదా, ఆ నోరుని గట్టిగా అదిమి పెట్టుకొని మిగతా ఇంకో చేతితోని డబ్బులు అడుగుతున్నాడు. ఇక అడుగుతున్నాడు కాదు, ఇక బెదిరిస్తున్నాడు. పామును చూపెట్టడము అంటే నువ్వు ఒకవేళ డబ్బులు ఇయ్యలేదనుకో ఆ పాముని మీదేయడమో చేస్తాడు, లేకపోతే కరిపిస్తా అని అంటే ఇండైరెక్ట్లీ కరిపిస్తా అనే అంటున్నాడు, లేదంటే ఇక మీ పైన వేసేస్తానే అంటున్నాడు. ఇప్పుడు చేతిలో పాము పట్టుకుంటే మీనింగ్ ఏంటి దాన్ని? అంతే కదా, భయపెట్టిస్తూ అడుక్కోవడం ఆర్ భయపెట్టిస్తూ దబాయించడం అనొచ్చు. అసలు అడుక్కోవడం కూడా కాదు, దబాయించడం. పైసలు లిటరల్లీ దబాయించి తీసుకుంటున్నాడు. అంటే గూండాయిజంగా తీసుకుంటున్నాడు. ఒక రకంగా పాము కూడా ఒక ఆయుధమే అనుకోవాలా. నిజంగా చాకు లేకపోతే ఇంకోటి మనకు హామ్ చేసే ఏదైనా ఏమంటారు, చాక్ అనుకోండి, లేకపోతే గన్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, పాము గరిస్తే ఏమవుతుందో మన అందరికీ తెలిసింది కదా. చాలా మందికి కూడా పాములు అంటే చాలా భయం. అది పోనీ ఎటన్నా పారిపోదామంటే కూడా వేరే ఆప్షనే ఉండదు కదా. సో ఈ పాముని తీసుకొని లిటరల్లీ ఆ ట్రైన్లో మొత్తం భోగి అంతా తిరుగుతూ పాముని చూపిస్తూ అడుక్కోవడం స్టార్ట్ చేసిండు. చాలా మట్టుకి ఈ ట్రైన్స్లో జర్నీ చేసే వాళ్ళకు అవగాహన ఉంటుంది. టీటీ ఉంటాడు, అట్లాగే ఈ సేఫ్టీ కోసం కూడా కానిస్టేబుల్ ఉంటారు. ఓకే, ఆ భోగిలో ఆయన బెదిరిస్తున్నటువంటి టైంలో వాళ్ళు లేరనుకోండి, వాళ్ళు చెప్పే వరకు వీడు ఆల్రెడీ నెక్స్ట్ స్టాప్లో దిగిపోతాడు కూడా. లేదు నిజంగానే కర్మ గాలిపోయి వాళ్ళు అదే టైంకి వచ్చారు అనుకోండి, నిజంగానే తీసుకుపోయి బొక్కలు వేస్తారు. కానీ వాళ్ళు ఉండరు, ఎన్నో బోగీలు ఉంటాయి, వాళ్ళు ఎన్నో ఉంటారు. వాళ్ళు ఎక్కడో ఉన్నారని చూసే ట్రైన్ ఎక్కుతాడు. ఏ బోగిల్లో వసూలు చేసుకొని ఏడ దిగిపోవాలనో కూడా పూర్తి అవగాహన ఉంటుంది. వీళ్ళంతా ఒక మాఫియా అన్నమాట. సో ఒక్కసారిగా సబర్మతికి సంబంధించిన ఎక్స్ప్రెస్ ట్రైన్లో పాపం ప్రయాణికులకు ఒక భయానకమైనటువంటి అనుభవం అనమాట. ట్రైన్లో పాము తీసుకొని వ్యక్తి డబ్బుల కోసం బెదిరిస్తున్నాడు అనేటువంటిది చాలా అంటే ఫాస్ట్గానే ఈ న్యూస్ వ్యాపించడం, ఆ తర్వాత వెంటనే కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సోర్స్ అని అంటే ఇంకో బోగి దిగిన తర్వాత ఇంకో బోగికి వెళ్ళి ఎక్కడున్నాడో సెర్చ్ చేసి కంప్లైంట్ చేయాలి. ఆ లోపల ఆయన వసూలు ఎన్ని చేయాలనో అని వేసేసుకున్నాడు. మొత్తం భోగి అంతా కూడా పూర్తిగా పామును చూపెడుతూ వసూలు చేసుకొని ఆ నెక్స్ట్ స్టాప్లో దిగిపోయిండట. చాలా మందికి కూడా మరి గిట్లా అనుకోనటువంటి సంఘటనలు జరిగినప్పుడు అసలు ఏం చేయాలా ఏంటి అనేది కూడా అవగాహన ఉండదు. అందుకనే ఇండియన్ రైల్వేస్ కూడా
ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యమని చెప్తుంది కాబట్టి ఈ కంప్లైంట్ ఎట్లా చేయాలి అనేది కూడా కొన్ని చెప్తోంది. అది ఏంటి అని అంటే ఒకవేళ ఇట్లనే రైల్వే అంటే ట్రైన్స్లో జర్నీ చేసేటప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురైతే మాత్రం రైల్వే సేవా ఎక్స్ప్రెస్ వేదికగా ప్రయాణికుడు ఈ వివరాలన్నీ కూడా ఇవ్వచ్చు. సో ఎట్లా ఇవ్వాలి ఏంటి అని అన్నప్పుడు రైల్ మదద్ RAILMADD.IndianRailways.gov.in మనం ఫిర్యాదు చేయొచ్చు. పోనీ అది కూడా వీలు కాలేదనుకోండి, టోల్ ఫ్రీ నంబర్లు ఈ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా, దేంతోని అని అంటే తొందరగా డయల్ చేసి కంప్లైంట్ రేజ్ చేయాలంటే 139. ప్లీజ్ దయచేసి ఫ్రీక్వెంట్గా ట్రైన్ జర్నీ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే అసలు నిజం చెప్పాలంటే ఈ నంబర్ ఉంచుకోండి కదా, ట్రైన్కి సంబంధించిన మదద్ అంటే హెల్ప్, ఇది ఒక హెల్ప్ లైన్ నంబర్ 139. ట్రైన్స్లో ఎట్లాంటి ఇబ్బంది అయినా మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో 139 అనే దాని నంబర్కి డయల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు అని అవగాహన కల్పించే ఒక మెసేజ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో దీనిపైన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎస్, మేము కూడా ఇట్లాంటి అనుభవం పొందాం, ఏం చేయాలో అర్థం కాలేదు, మా స్టాప్ వచ్చిన తర్వాత దిగిపోయామని ఒకళ్ళు, అవును ఈ బిచ్చగాళ్ళ బిడద ఎక్కువైపోయింది అని ఒకళ్ళు, అసలు ఇట్లాంటి వాళ్ళని ట్రైన్లో ఎట్లా ఎక్కనిస్తున్నారు అని ఇంకొకళ్ళు, అసలు లగేజ్లో ఏముంది ఏంటి అనేది చెక్ చేసే సిస్టమ్ ఒకటి రావాలి, లేదంటే స్కాన్ చేసే సిస్టమ్ ఒకటి రావాలి అని ఇంకొకట్లు, ఇట్లా రకరకాలుగా కామెంట్ చేస్తున్న సిచ్యువేషన్. నిజంగానే డైలీ లైఫ్లో మనం ఫేస్ చేస్తాం ఇట్లాంటివి. మీ ఒపీనియన్లో ఏం చేయాలి? సరే, ఈ టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా అసలు ట్రైన్లో ఇట్లాంటి వాళ్ళు ఎక్కకూడదు, ఆ వ్యవస్థను ఒకటి క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం ట్రైన్సే కాదు, మనం స్టేషన్స్ని కూడా ఆధునీకరిస్తున్నాం కదా. సో అట్లాంటప్పుడు ఈ వ్యవస్థను కూడా, సేఫ్టీకి సంబంధించిన వ్యవస్థను కూడా ఇంకా కఠినతరం చేయాలని ప్రయాణికులు అయితే కోరుతున్నారు. ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీకు కూడా ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఇట్లాంటి చేదు అనుభవం ఎదురైందా? కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.